ముందుకురా బాబు బాబు ముందుకురా బాబు ముందుకురా కొంచెం బాబు ముందుకురా కొంచెం ముందుకురా అయిపోతున్నారు పిల్లలు పరీక్షలు ఎలా వస్తాడు జ్ఞానం పని చేస్తాడు ఫోన్ ఎందుకు అని లేడాడు ఇంతమంది ఇంత అడావుడి పోలీసులు చేస్తుంటే ఫోన్ ఇస్తే నీ కొడుక్కి 50% అని చెడగొట్టినట్టాను జ్ఞానం పని చేస్తాడు నీ ఫోన్ ఎందుకు అని లేడాడు ఇంతమంది ఇంత అడావుడి పోలీసులు చేస్తుంటే ఫోన్ ఇస్తే నీ కొడుక్కి 50% అని చెడగొట్టినట్టాను మనం కమ్యూనికేషన్ ఉంటుందని ఇస్తాం ఇట్లా బస్సు ఎక్కాం మనం బస్సు దిగాం ఇచ్చేస్తున్నాం అప్పుడు ఇట్లా అసలు అది డేంజర్ అన్నమాట వాళ్ళ నాన్నకి ఏం ఉపయోగపడ్డాడు ఏదో పరీక్ష కూడా రాస్తుంటాడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎట్లుంటాడు వాడి లోకంలో లేకపోతే చుట్టుపక్కల పరిశీలించమంటాం వాడు పరిశీలించట్లేదు ఎట్లా మరి చదువుకు బాగా ఏం పని చేస్తాడు పెయింటర్ మీ అమ్మ ఎన్ని ఎకరాల పొలం ఉంది లేదు కదా పొలం బ్యాంకు ఎంత ఉంది 6 ఎకరాలు ఎన్ని లక్షలు ఉన్నాయి బ్యాంకులో మరి ఎట్లా చదువుకుంటావు కష్టపడి చదువుకోవాలి ఎన్ని మానేసి ఫోన్లు గిన్నె మానేసి కష్టపడి నువ్వు కూడా అవసరమైతే సెలవుల్లో పనికి వెళ్ళాలా కూలి పనికి వెళ్ళాలా ఆడప్పుడు నీ తల్లిదండ్రులకి వెళ్ళాలి వాళ్ళ కాలం బాబు ముందుకుండయా ఈ చెత్త పాటలు ఆయన అదే విధంగా పేదవాళ్ళు దూషిస్తున్నాడు. ఈ మహానుభావుడు 30 సంవత్సరాలు ప్రజల సేవలో ఉంటూ ఏమి నేర్చుకున్నట్టు నాకు కనిపించలేదు. గత 9 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ కూడా ఏం నేర్చుకున్నట్టు లేదు. పైగా ఏమంటాడంటే వీడికి ఆ ఫోన్ మొబైల్ ఫోన్ ఇవ్వకూడదు అట. ఏ రోజన్నా ఆలోచించారు? ఈయన కూడా బిడ్డలు ఉంటారు, వర్లరామయ్య గారు కూడా బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డలకు ఫోన్ ఉందా లేదా అని చెప్పి ఈయన ఏ రోజన్నా ఆలోచించారా? మనసాక్షితో ఈయన అడగమని చెప్పండి. ఈయన కొడుకు ఈయన బిడ్డకు ఒక న్యాయం, పేదవాడి బిడ్డకు ఒక న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అంతమంది ముందు కులం పేరెత్తుతాడు ఆయన. మీరు ఏ కులం అని అడిగాడు? అది ఏ విధంగా, అది సమంజసం, న్యాయం, అది ఏ విధమైన సంస్కృతి అని చెప్పి ఆయన అడుగుతున్నాను. మీరు ఎస్సీ అని అడిగిన తర్వాత ఇంకొక దురదృష్టకరం ఏంటంటే ఆ ఎస్సీలో మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళని అడిగే ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఉన్నారంటే ఈ వర్లరామయ్య గారు ఒక్క మహానుభావుడు తప్ప నాకెవరు తెలియలేదు ఇంతవరకు. మళ్ళా మాలా మాదిగని చెప్పిన తర్వాత యువకుడు ఈ మాదిగ నా కొడుకులు చదవురని కూడా చెప్పాడంటే ఆయన ఒక రాజకీయంలో ఉండటానికి అర్హుడా అని చెప్పి నేను అడుగుతున్నా. అలాంటి రాజకీయవేత్తని పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సిగ్గన్న మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ అది సమంజసమా అని మాత్రం నేను అడుగుతున్నా. ఒకవైపు ముఖ్యమంత్రి గారు రాజా గారేమో అలా తిట్టడం, ఆయన కిందున్న వాళ్ళేమో ఈ విధంగా తిట్టడం. తర్వాత మీకు ఒక మాట చెప్తాను నేను వర్లరామయ్య గారికి, వారికి కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే నా వయసు ఉన్నా కూడా, నాకులాగా 9 సంవత్సరాల రాజకీయంలో ఉన్నా కూడా, నాకులాగా ఆయన కూడా ప్రభుత్వ సేవ చేసినా కూడా వారికి గతం గురించి చరిత్ర తెలుసో తెలియదో ఒక్కసారి వర్లరామయ్య గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పాలా. ఈ రోజు ఎస్సీ ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ ఇంత పేదరికంలో ఉన్నారంటే కారణం చరిత్ర, వీళ్ళ తప్పు కాదు. 60-70 సంవత్సరాల క్రితం ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ ఓబీసీ కానీ సొంతగా వ్యాపారం పెట్టుకోవడానికి హక్కు లేదు, చదువుకోవడానికి హక్కు లేదు, వారి పేరు మీద ఏ విధమైన ప్రాపర్టీ ఆస్తులు పెట్టుకోవడానికి వీలు లేదు, ఏ వ్యాపారాన్ని చేయడానికి వీలు లేదు. ఈ 4 చేసిన తర్వాత ఈ రోజు ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు పేదరికంలో ఉన్నారు అంటే ఆస్తి పెట్టడానికి వీలు లేదు. ఒకవేళ నా తాతగారు కూడా తెలివితేటలు అయి ఉన్నా కూడా ఆస్తి వారి పేరు మీద పెట్టుకోవడానికి వీలు లేదు, వ్యాపారం చేయడానికి వీలు లేదు, చదువుకోవడానికి వీలు లేదు.
ఆస్తులతనం ఏ విధమైన కూడా అవకాశం లేకోకుండా చేశారు ఈ రోజు. అందుకనే ఒక్కొక్క గ్రామంలోకి వెళ్ళి చూస్తే ఒక ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఈ రోజు వరకు కూడా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా 60-70 సంవత్సరాలు కూడా ఒక్కొక్క గ్రామంలో ఉన్న వాళ్ళు 400 కుటుంబాలకు కూడా 1 సెంటు భూమి లేకపోవడానికి కారణం అది పేదవాళ్ళ అసమర్థత కాదు, వాళ్ళ తెలివి లేనితనము కాదు. ఇది దశాబ్దాలుగా శతాబ్దాలుగా జరిగిన అన్యాయం అని చెప్పి వర్లరామయ్య గారు తెలుసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలా. వీలే గనక సరైన రాజకీయం అని తెలిసి ఉంటే, సరైన రాజకీయవేత్తలంటే ఈ అసమానత్వాన్ని ఏ విధంగా తగ్గించాలో వాళ్ళు పాటుపడాలి. కానీ ఈ విధంగా అవమాన పెట్టడానికి, దుర్భాషలాడడానికి వారికి ఏ విధమైన హక్కు లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.